లేపుతాను అంతే. ఇట్లా పెట్టి ఇట్లా పెడతాను ఇగో ఇట్లా ఆమె ఆడ పెడుతుంది. నలుగురు లేపడం ఒక మనిషిని లేపొచ్చా? లేపలేము. అందుకే ఇప్పుడు ఆ నీళ్ళు ఇంతకుముందు పెట్టినాం కదా, జస్ట్ 30 seconds కానీ మనం మాట్లాడినాం దాన్ని పెట్టినాం కదా, అవి మ్యాగ్నెట్ వాటర్ గా మారిపోయినాయి, ఎనర్జీ వాటర్. కొంచెం కాలు ముందు పెట్టి ఫ్రీగా జస్ట్ ఇట్లా రెండేళ్ళు అంతే. నువ్వు ఫ్రీగా ఉండు, నీకేం లేదు. ఒకవేళ లేపినా కూడా మీరు ఏం చేయండి అంటే మెల్లగానే కూర్చున్నట్టండి, దాని మీద ఎత్తేస్తే కుర్చీలో వాడి కింద పడతారు. అదొకటే కన్ఫర్మ్. ఓకేనా? జస్ట్ నేను చూపిస్తాను చూడండి. ఇట్లా ఒక సైడ్ చేయబెట్టండి, మీరు ఒక సైడ్ పెట్టుకోండి. ఓకే, 1 2 3 మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. 1 2 ఫింగర్స్ పెట్టండి, 2 2 ఫింగర్స్. ఇప్పుడు ఆ వాటర్ తాగండి అందరు కొంచెం. మనం తాగాలి, ఆయన సేమ్ మళ్ళీ ఇంత లేపినాక లేవలే కదండి. లేచిందా? సరే ఇట్లా పెట్టా లేచింది ఆయన. ఇక్కడ వరకు ఈ పెద్ద నెల ఉంది, ఇగో ఈ ఏళ్ళు వరకు ఇంత గట్టిగా ఈ ఎండింగ్ ఏళ్ళు వరకు తీసుకోవాలి. ఇంకోటి వెయిట్ లో డిఫరెంట్ వస్తుంది. మనం ఇప్పుడు లేపినాం చూడు, అలకగా లేస్తుంది, అది మీకు అర్థమవుతుంది. అందరు తాగాలి, ఇద్దరు తాగాలి. మీ ఇద్దరు తాగిరా? ఓకే, సరిపోతుంది. ఇప్పుడు లేవలేదు కదా, ఒక్క చుక్క చేతికి వేసుకుంటే ఒకసారి అందరూ ఒక్కటే చుక్క, ఇంతవరకు ఒక్కటే చుక్క. సరే సరే, ఇప్పుడు నీ ముంగంటే చేద్దాం, అవునా కదా? ఎందుకంటే మనకు నేనేమంటున్నానంటే మనకు ఎఫెక్టివ్నెస్ ఉంటేనే మనం తీసుకోవాలి, లేకపోతే మనం లేదు వేరే ఎందుకు తీసుకుంటాం? అన్న 10 times అనండి అన్న, ఉదయం అన్న 10 times అనండి. ఇట్లా అక్క మీరు కూడా 10 times. ఓకే, ఇప్పుడు జస్ట్ మనం చేయాల్సింది ఏంటి, మళ్ళీ సేమ్ పొజిషన్ ఇదే తీసుకోవడం. నేను 3 అన్నప్పుడు చేయండి. పెట్టాల్సిన అవసరం లేదు, మీరు చెప్పినట్లు మేడం. జస్ట్ పొజిషన్ 1 2 3. ఓకేనా? అంటే ఎంత అలకగా లేచిండు, మేము ఏమైనా వెయిట్ వేసినట్టు అనిపించిందా? ఇప్పుడు ఏం చేద్దామంటే లేపినాం కదా, ఫోన్ ముట్టుకోవడమే. ఎవరు మాకున్న ఎనర్జీ పోతుంది. ఇప్పుడు ఇందాక మీకు ఎట్లా ఎనర్జీ పోయింది? ఇప్పటిదాకా నీళ్ళు తాగినాం కదా, నీళ్లు కూడా ఇక్కడ 4 టచ్ అయింది, కడుపులో పోయి అరగలే. టచ్ కావడంతోనే ఆ నీళ్ళు టచ్ కాగానే మ్యాగ్నెట్ వాటర్ కదా, లక్షల కణాలు యాక్టివేట్ అవుతుంది ఎవరి దిమాగ్, కానీ అలకగా లేపేస్తాం. ఈ వెయిట్ మీకు కూడా అలకగా లేపడం అర్థమైపోతుంది. కూర్చోండి కూర్చోండి. ఓకే కదా? ఓకే, చేయండి మళ్ళీ చేయండి, మళ్ళీ చేయండి అన్న, మళ్ళీ చేద్దరు. ఒకసారి కూర్చోండి. మళ్ళీ ఫోన్ పట్టుకున్నాం కదా, ఇంతకుముందు వెయిట్ కి నువ్వు లేచినా కూడా వెయిట్ అనేది మాకు ఎక్కువ పడుతుంది. అంటే మాకు ఇంత అలగగా లేపినాం, ఒక పేపర్ లాగా లేపినాం, ఇప్పుడు ఇంత హైట్ లేపినాం. ఇప్పుడు కూడా చూడు ఒకసారి, అందరు ఫోన్లు టచ్ చేసారు. 1 2 3. ఓకే, అదే అది మన ఫోన్ రేడియేషన్ ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవాలి.